స్తోత్రం తెలుపుతున్నాం ప్రభువా. ఇప్పుడు వరకు పాటల పూర్వకంలో ఆరాధించారు, మహిమపరచగలిగారు తండ్రి. ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా మీకు స్తోత్రం తెలియపరుస్తున్నాం అయ్యా. నీ పరిశుద్ధాత్మని ద్వారా ప్రభువా మాతో మాట్లాడమని, మమ్మల్ని సరిచేయమని, మాలో నీ వాక్యాన్ని వింటున్నప్పుడు, నువ్వు గ్రహిస్తున్నప్పుడు, నువ్వు మమ్మల్ని సరిచేస్తున్నప్పుడు మా హృదయం కఠినం కాకుండా, కోపించుకోకుండా, మరి బయటికి వెళ్ళిపోకుండా ప్రభువా మా యొక్క ఆత్మను మీ కట్టులో ఉండులన్న సాంక్షేమని ప్రార్థిస్తున్నాం ఆయన. ఈ క్షణంలో కేవలం నా మాటగా కాకుండా నీ మాటగా స్వీకరించుటకు అట్టి మనసును ఇక్కడ చేరున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించినది. మమ్మల్ని ఇక్కడ చేరువచ్చిన ప్రతి ఒక్కరిని, అదేవిధంగా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీ పాదాల చెంత సమర్పిస్తూ ఈ ప్రార్థనను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరూ కూర్చున్నామండి. అందరూ కూడా యేసుక్రీస్తున్నాం ఆయన తెలుపుతున్నానండి. అందరూ సంతోషంగా ఉన్నారండి? ఉన్నారండి? అంటే సంతోషంగా ఉన్నామని ఇట్లా లేదని సంతోషంగా ఉండాలి. మీరు ఎప్పుడది కోరుకుంటున్నాం, ఎందుకంటే దేవుడు కూడా అదే ఆశించేది, దేవుడు కూడా అదే కోరుకునేది. మీరు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. దేని విషయంలో, దేవుని విషయంలో, వాక్యం విషయంలో, పాటల విషయంలో, దేవుని ఆరాధించే విషయంలో, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో, వీటన్నింటిలో కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పేసి దేవుడు ఆశిస్తున్నాడు, దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఈ రోజు మన అంశం వచ్చేసి రాసుకోండి. అంశం వచ్చేసి ఆధ్యాత్మిక జీవితంలో 3 విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. ఎన్ని విషయాలు మాట్లాడాలి? 3 విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. ఆధ్యాత్మిక జీవితంలో 3 విషయాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఆల్రెడీ లైవ్ చూస్తున్న వాళ్ళు మీకు తెలిసిపోతుంది, ఎందుకంటే దాని కింద నేను లింక్ ఇచ్చాను 3 విషయాలు ఏమి అని చెప్పేసి. అయితే మీకు తెలియపరుస్తున్నాను 3 విషయాలు ఏంటంటే, మొదటిగా తప్పిపోయిన నాణ్యము. ఏంటి? తప్పిపోయిన నాణ్యము. రెండవది వచ్చేసి తప్పిపోయిన గొర్రె. ఏంటి? తప్పిపోయిన గొర్రె. మూడవది వచ్చేసి తప్పిపోయిన కుమారుడు. ఎవరు? తప్పిపోయిన కుమారుడు. ఈ 3 గురించి తెలుసుకున్నాను రోజు. మొదటిగా తప్పిపోయిన నాణ్యము, తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన కుమారుడు. ఈ 3 విషయాల గురించి తెలుసుకున్నాం. ఈ 3 విషయాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఏమి మాట్లాడతాడో గ్రహించడం. ఒకవేళ మా జీవితంలో, నీ జీవితము, నా జీవితము, మన జీవితం సరిగా లేకపోతే సరి చేసుకుందాం. ఈరోజు దేవుడు నాకు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. ఏ అవకాశం అంటే నిన్ను నువ్వు సరి చేసుకోవడానికి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధికి ఎందుకు వస్తామంటే మీరు తెలుసుకోవాలి, ఆయన సన్నిధిలో నేను సరి చేయబడతాను, ఆయన సన్నిధిలోనే నేను బాగుపడేది, సరి చేయబడేది అని మనం గమనించాలి, తెలుసుకోవాలి. కాబట్టి ఒకరు మాట్లాడదు కరెక్ట్ 40 నిమిషాల్లో మెసేజ్ అయిపోతుంది. ఎందుకంటే ప్రతి ఆదివారం ఏ సేవకులు మీరు చూస్తున్నప్పటికీ కూడా మినిమం 40 నిమిషాల నుంచి 60 నిమిషాల వరకు ఉంటారు ప్రతి సండే కూడా. అయితే మనము 40 నిమిషాల్లో దేవుని చిత్తం అయితే ముగించుకున్నాము. ఈరోజు చాలా విలువైన మాటలు కాబట్టి శ్రద్ధలు వినాలని ఆశిస్తున్నాను. లూకా సువార్త 15వ అధ్యాయం 8వ వచనాన్ని ఎవరైనా చదువుతారు గట్టిగా? లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం 8వ వచనాన్ని ఎవరైనా చదువుతారా? ఏ స్త్రీకైనాను 10 వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఉడిచి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా. ఇక్కడ తప్పిపోయిన నాణ్యము మొదటిది ఏంటి? తప్పిపోయిన నాణ్యం ఎందుకు మనం చెప్పాలి? మొదటిది ఏంటి? తప్పిపోయిన నాణ్యము. మరొకసారి గట్టి చదువు. తప్పిపోయిన నాణ్యం గురించి మొదటిగా తెలుసుకున్నాం. అంటే ఇక్కడ ఏం చూస్తున్నామంటే, ఏ స్త్రీకైనాను అమ్మా ఎవరు తెలుసుకున్నారు? ఇక్కడ ఏం చూస్తున్నామంటే మనము ఏ స్త్రీకైనాను 10 వెండి నాణ్యము ఉండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి
ఇల్లు ఊడిచి యేసయ్య ఒక ఉపమాన రీతిలో చెప్తున్నాడు. 4 సువార్తల్లో యేసుక్రీస్తు వాక్యపరంగా తెలియపరిచాడు, ఉపమాన రీతిగా కూడా ఆయన తెలియపరిచాడు. ఉపమాన రీతిగా ఎందుకు దేవుడు తెలియపరిచాడంటే, చదువు లేని వాళ్ళు ఉంటారు, జ్ఞానం లేని వాళ్ళు ఉంటారు, కొంతమంది అంటుంటారు కదా దీనికి అసలు అర్థమే లేదా, అలాంటి వాళ్ళు కూడా ఉండి ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకి, ఎలాంటి వాళ్ళకి, జ్ఞానం లేనటువంటి వ్యక్తి నుంచి చదువుకున్న వ్యక్తి వరకు ప్రతి ఒక్కరికి కూడా అర్థం అవ్వాలి అని చెప్పేసి దేవుడు ఏం చేశాడంటే ఉపమాన రీతిగా ఆయన అక్కడికి వచ్చిన ప్రజలకు తెలియపరిచాడు. అందులో నుంచే ఈరోజు మనం చూస్తున్నాం ఒకటి ఏంటి, ఏ స్త్రీకైనా 10 వెండి నాణ్యములు ఉండగా, అప్పట్లో వెండి నాణ్యాలు ఇచ్చేవాళ్ళు. ఎందుకు వెండి నాణ్యాలు ఇచ్చేవాళ్ళు అంటే, ఎవరికైనా వివాహము కుదిరినట్లయితే ఆ రోజుల్లో అయితే ఏం చేసేవారంటే వెండి నాణ్యాలు ఇచ్చేవారు. ఆ స్త్రీకి వెండి నాణ్యాలు ఇచ్చినప్పుడు ఆ పెళ్లి జరిగేంత వరకు ఆ వెండి నాణ్యాలు ఆమె దగ్గరే ఉండాలి. ఒకవేళ దాంట్లో ఏదైనా తప్పిపోయినట్లయితే అక్కడ ఉండే ఊళ్ళో ఉండే మనుషులు, పెద్దలు, శాస్త్రులు లేదా పరిచయాలు, యాత్రికులు వీళ్ళకి తెలిసిపోతుంది ఏమని, దీనికి ఎవరికి ఆ వెండి నాణ్యము ఏ స్త్రీ అయితే పోగొట్టుకుంటుందో ఆ స్త్రీకి విలువ లేదు, విలువ తెలియదు, ఇది సరైన రీతిలో కాపురం చేయదు. ఎందుకని 10 వెండి నాణ్యములు దేనికి సూచనగా ఉంది, 10 వెండి నాణ్యములు దేనికి సాంకేతికంగా ఉంది అంటే, ఒక స్త్రీకి ఇచ్చినప్పుడు ఈమె పెళ్లికి బాధ్యురాలా కాదా అని నిర్ణయించేవాళ్ళు ఆ రోజులో. అందుకే వెండి నాణ్యాలు ఇచ్చేవాళ్ళు. అలా 10 వెండి నాణ్యాలు ఇచ్చినప్పుడు ఆ స్త్రీ ఒకవేళ దాంట్లో ఏదైనా ఒకటి తప్పిపోయినట్లయితే, పడిపోయినట్లయితే, పోగొట్టిపోయినట్లయితే ఖచ్చితంగా దాన్ని వెతికేది. ఎందుకు వెతికేది అంటే, ఎవరైనా వచ్చి నా గురించి తక్కువ మాట్లాడతారేమో, దీనికి పెళ్లి చేసుకునే అర్హత లేదంటారేమో, ఎవరు కూడా పెళ్లి చేసుకోవడానికి నా దగ్గరకు రారేమో అని ఆ భయంతో ఆ స్త్రీ ఏం చేసేదంటే, ఎక్కడైతే తప్పిపోయిందో ఆ వెండి నాణ్యము అక్కడ వెతికేదంట. మరొకసారి చూస్తారా వచ్చిందని, ఏ స్త్రీకైనా 10 వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి, అంటే ఆ నాణ్యం ఎక్కడ పోయింది? దీపం వెలిగించింది. ఆ రోజుల్లో కరెంటు లేవు, మనలో ఉన్నట్లు ఫ్యాన్లు లేవు, అయితే దీపం ఉండేది. అలా దీపం ఉన్నప్పుడు ఆమె ఏం చేసింది, ఆ దీపాన్ని వెలిగించి జాగ్రత్తగా ఆ యొక్క కోణంలో ఆ ఇంట్లో వెతికేది. అలా దీపం పెట్టుకుని వెతికేసరికి నాణ్యం కనిపించలేదు అనుకోండి, ఆ పరుగు తీసుకుని ఊడ్చేది, దాంట్లో ఎక్కడైనా దొరుకుతుందేమో అని చెప్పేసి. అంటే మొదటిగా మనం గమనించాలి, తప్పిపోయిన నాణ్యము, ఎందుకు నాణ్యం తప్పిపోయిందంటే అది నిర్లక్ష్యంగా జీవించింది. అర్థమవుతుందా? నాణ్యము ఎందుకు తప్పిపోయిందంటే ఆమె నిర్లక్ష్యంగా జీవించింది. నిర్లక్ష్యంగా ఉన్న చోట ఏమవుతుంది, ఏదైనా పడుతుంది, పోగొట్టుపోతుంది, కలిసిపోతుంది. మన భాషలో కలిసిపోతుందా ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు. కాబట్టి ఈ స్త్రీ జీవితం గురించి ఉపమాన రీతిగా అక్కడ వస్తున్నా లేదా అక్కడ వాక్యాన్ని వింటున్నా వారికి తెలియపరుస్తున్నాడు దేవుడు. ఏమని తెలియపరుస్తున్నాడు అంటే, మీరు మిగతా మైకులు ఆఫ్ చేయండి. అక్కడ ఏమని తెలియపరుస్తున్నాడంటే, ఆ స్త్రీ గురించి లేదా వెండి నాణ్యం గురించి తెలియపరిచినప్పుడు దాని యొక్క అర్థం ఏంటంటే, ఆ స్త్రీ ఏ స్త్రీ అయితే పోగొట్టుకుంటుందో ఆ స్త్రీ నిర్లక్ష్యంగా జీవిస్తుంది. ఈ వాక్యాన్ని వింటున్న సహోదరి లేదా సహోదరుడా, ఈ రోజు నీ జీవితంలో యాసిటీస్గా ఇదే జరుగుతుంది. మందిరానికి రావాలన్నా నిర్లక్ష్యము, వాక్యాన్ని వినాలన్నా నిర్లక్ష్యము, పాటలు పాడాలన్నా నిర్లక్ష్యము, పరిశుద్ధంగా జీవించాలన్నా నిర్లక్ష్యము. లేదా ఈ వాక్యాన్ని వింటున్న వారు అలాంటి వారు ఉన్నారు. కాబట్టి పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తున్నాడు నిన్ను. ఎవరు నువ్వు సరి చేసుకో. నిర్లక్ష్యత, తల్లిదండ్రులకు పిల్లల మీద నిర్లక్ష్యత. కాబట్టి పిల్లలు ఏమైపోతున్నారు, పాడైపోతున్నారు, చెడిపోతున్నారు. లోకానుసారంగా త్రాగుకుంటూ, తిరుగుకుంటూ, వ్యభిచారం చేసుకుంటూ విచ్చల విడిగా బ్రతుకుతున్నారంటే కారణం ఎవరు? తల్లిదండ్రులు పెంచవలసిన విధంగా కుమారుడు పెంచలేదు, పెంచవలసిన విధంగా కుమార్తెను పెంచలేదు. కాబట్టి దారి తప్పిపోతున్నారు. ఈరోజు ఈ లైవ్ లో వాక్యం వింటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దారి తప్పిపోయిన పిల్లలు,
నిర్లక్ష్యంగా జీవిస్తున్న తల్లిదండ్రులు, నిర్లక్ష్యంగా జీవిస్తున్న సంఘ విశ్వాసులు, నిర్లక్ష్యంగా జీవిస్తున్న సంఘ పెద్దలు ఎవరైనా ఉన్నట్లయితే పరిశుద్ధాత్ముడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ జీవితాన్ని సరి చేసుకో. నీ హృదయాన్ని గట్టిగా పరచుకోవద్దు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ హృదయాన్ని సరి చేసుకోవాలి, నీ మనసును సరి చేసుకోవాలి. ఎందుకని నువ్వు నిర్లక్ష్యంగా జీవిస్తున్నావు కాబట్టి, నువ్వు నిర్లక్ష్యత కలిగి నీ కుటుంబాన్ని నడిపిస్తున్నావు కాబట్టి ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎదగడం లేదు, ఆధ్యాత్మికంగా పరిశుద్ధంగా వాళ్ళు ఉండడం లేదు, కుదురుగా ఒక చోట ఉండడం లేదు. కారణము నిర్లక్ష్యత. నిర్లక్ష్యత వల్ల సంఘము పాడైపోతుంది, నిర్లక్ష్యత వల్ల ప్రాంతము పాడైపోతుంది, నిర్లక్ష్యత వల్ల దేశము పాడైపోతుంది. ఒకరి నిర్లక్ష్యత వల్ల ఒక స్త్రీ వెండి నాణ్యము ఎందుకు పోగొట్టుకుంది? ఆమె నిర్లక్ష్యత. 10 ఉన్నాయిగా, ఎక్కడికి వెళ్తాయి? ఇంట్లో పెట్టారు కాబట్టి, గూట్లో పెట్టారు కాబట్టి ఇక్కడే ఉంటాయి. నిర్లక్ష్యత. కొన్ని సమయంలో, కొన్ని సందర్భాల్లో చదువు, వాక్యాన్ని చదువు అంటే నిర్లక్ష్యత. తర్వాత చదువుడం లేదు. ప్రార్థన చేయంటే నిర్లక్ష్యత. తర్వాత చేద్దాంలే. మందిరానికి రా అంటే వచ్చే వారం పోవడంలే, లేకపోతే గురువారం పోవడంలే, లేకపోతే శుక్రవారం పోవడంలే. నిర్లక్ష్యత. ఇలా నిర్లక్ష్యంగా జీవించే వాళ్ళు ఉన్నారు కాబట్టి పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నాడు. నువ్వు నిర్లక్ష్యంగా మాత్రమే ఉండదు. నిర్లక్ష్యంగా ఉన్నావు అనుకోండి, నీ బ్రతుకు బస్టాండే. ఒకవేళ నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావు అనుకోండి, ఖచ్చితంగా నీకు అవమానమే. ఒకవేళ నిర్లక్ష్యంగా ఉన్నావు అనుకోండి, ఖచ్చితంగా ఇతరులు చూసి నేను లోకరి స్థితికి నువ్వు దిగజారిపోతావు. ఎప్పుడు? నిర్లక్ష్యంగా. ఈరోజు నేను చూస్తే ఎవరైనా నవ్వుతున్నారా, హేళన చేస్తున్నారా, తక్కువ చేస్తున్నారా? కారణం ఏంటో తెలుసా? నిర్లక్ష్యంగా నువ్వు జీవిస్తున్నావు. జీవించవలసిన విధంగా నువ్వు జీవించడం లేదు, బ్రతకవలసిన విధంగా నువ్వు బ్రతకడం లేదు. నిర్లక్ష్యంగా నువ్వు జీవిస్తున్నావు, నిర్లక్ష్యంగా బ్రతుకుతున్నావు కాబట్టి నీ జీవితంలో నిర్లక్ష్యత ఉండకూడదు. వెళ్ళి కాలేజీకి వెళ్ళి చదువుకో, నిర్లక్ష్యత. అక్కడికి వెళ్ళిన తర్వాత సినిమాకు పోవడం. స్కూల్కి వెళ్ళి చదువుకో, నిర్లక్ష్యత. స్కూల్లో వెళ్ళిన తర్వాత ఆ యొక్క టీచర్ ఏ యొక్క పాఠాన్ని చెప్తాడు అది శ్రద్ధగా రాసుకుంటామా? దాంట్లో కూడా నిర్లక్ష్యత. ఎందుకు వాడు సరిగ్గా చదవడం లేదు? ఎందుకు? ఇప్పుడు పిల్లలందరూ చూసినట్లయితే 8వ తరగతి అయినా, 9వ తరగతి అయినా, 10వ తరగతి అయినా, ఫస్ట్ ఇయర్ అయినా, డిగ్రీ అయినప్పటికీ కూడా ఒక్కొక్కరికి ఇంగ్లీష్ కూడా రాదు చూడడానికి. ఏమైనా లెక్కలు వేసారనుకోండి, ఆ లెక్క చెప్పడానికి కూడా రాదు. కారణం నిర్లక్ష్యత. ఏ విషయంలో నిర్లక్ష్యత? చదువుకునే విషయంలో నిర్లక్ష్యత. ఎందుకు 10th పాస్ అయ్యలేకపోతున్నాడు? నిర్లక్ష్యత వల్ల చదువుడు కాబట్టి వాళ్ళు ఫెయిల్ అయిపోతున్నాడు. ఎన్నిసార్లు ఎగ్జామ్ కడుతున్నా పాస్ కావడం లేదు. ఉన్నారా ఈ రోజు ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు? నీ ఇంట్లో వాళ్ళు కష్టపడి నేను చదివిస్తున్నారు, అయినప్పటికీ కూడా నువ్వు పాస్ కావడం లేదు. ఏదో వాళ్ళని ఉద్ధరిస్తామని, వాళ్ళని బాగా చూసుకుంటామని చెప్పేసి మాలాగా గొడ్డి చాకరీ చేయకూడదు, గొడ్డి పని మీరు చేయకూడదు, మీరు సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలని చదివించినప్పటికీ తల్లిదండ్రులు చదవాలి అని దుర్మార్గపు పిల్లలు ఉన్నారా? జాగ్రత్త. అది నీకు మంచిది కాదు. దేవుని వాక్యంలో రాకపోతే నీ తల్లిని, నీ తండ్రిని కష్టపెట్టదు. శాపంలో నువ్వు మునిగిపోతావు, భూమి మీద లేకుండా పోతావు అని వాక్యంలో రాకూడదు. ఈరోజు తల్లిదండ్రులు చదివించినప్పటికీ కూడా చదువుకోలేని పిల్లలు నిర్లక్ష్యత వల్ల వాళ్ళు చదువుకోలేకపోతున్నారు. నిర్లక్ష్యత వల్ల పై తరగతులకు వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. పైన మాట్లాడుకుంటూ వెళ్తున్నారు స్కూల్ అని చెప్పేసి, కాలేజ్ అని చెప్పేసి. అయితే అక్కడ శ్రద్ధగా వింటున్నారా? ఆ యొక్క లెక్చరర్ లేదు, టీచర్ చెప్పే లెక్చర్ ఆ యొక్క పాఠాన్ని శ్రద్ధగా వింటున్నారా, రాసుకుంటున్నారా? ఎప్పట్లో ఒక 10 సంవత్సరాల క్రిందట ఎన్ని కోర్సులు, ఎన్ని సబ్జెక్టులు ఉంటే అన్ని కోర్సులు ఉండేవి. ఎక్స్ట్రా కోర్సులు కూడా ఉండేవి. ఎందుకని? నువ్వు ఒకవేళ ఏదైనా హోంవర్క్ ఇచ్చినట్లయితే, ఏదైనా చేసినట్లయితే ప్రాక్టికల్, ఆ యొక్క ప్రాక్టికల్ కొరకు ఒక కోర్సు పెట్టుకున్న వాళ్ళు, హ్యాండ్ రైటింగ్ బాగా పడాలని చెప్పేసి ఒక కోర్సు పెట్టుకున్న వాళ్ళు. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఉన్నారా? అలాంటి వాళ్ళు కనిపిస్తున్నారు మనకు? ఒకసారి ఆలోచించండి. ఏమైపోతుంది సమాజం, ఏమైపోతుంది మనుషులు, ఎత్తుపోతున్నారు ఈ యొక్క మనుషుల యొక్క మనసు. నిర్లక్ష్యము. ఆ స్త్రీ నాణ్యాన్ని పోగొట్టడానికి కారణం ఏంటి? నిర్లక్ష్యత. వెండి నాణ్యాలు వాళ్ళు వివాహం జరగదు కాబట్టి, తెప్పించాలి కాబట్టి అప్పట్లో వెండి నాణ్యాలు ఇచ్చి ఇదిగో భద్రంగా కాపాడుకో. ఎందుకని? నువ్వు కుటుంబ విలువలు కలిగి జీవిస్తావో లేదో దానికి కూడా సాంకేతిక ఇవ్వబడింది ఆ వెండి నాణ్యాలు. అలా ఇచ్చినప్పుడు ఆమె ఏం చేసిందంట? ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి
ఇల్లు ఊడిచి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతుకుతుంది. అదే ఫస్ట్గే కొన్ని బాగుండి బాగా పెట్టుకున్నట్లయితే వెతికే అవసరం వచ్చేదా? ఈరోజు అనేక మంది తల్లిదండ్రులు ఇదే స్థితిలో ఉన్నారు. ఏ స్థితిలో? వాళ్ళు బాగున్నప్పుడు వాళ్ళు పట్టించుకోరు, కానీ వాళ్ళు చేయలేకపోయిన తర్వాత ఏం చేస్తారు? పట్టుకుందాం అనుకుంటారు, ప్రేమిస్తాము అనుకుంటారు, వాళ్ళు ఒక మంచి మార్గంలో నడిపిస్తాము అనుకుంటారు, కానీ తెలియకపోతారు. ఎందుకని? పట్టుకోవాల్సిన సమయంలో వాళ్ళు పట్టుకోరు. వాళ్ళని సరి చేయవలసిన వయసులో సరి చేయరు. వాళ్ళకు బుద్ధి చెప్పవలసిన వయసులో బుద్ధి చెప్పరు. అయితే పెరిగిన తర్వాత, గాడిగా పెరిగిన తర్వాత అప్పుడు ఏం చేయాలనుకుంటారు? ఆ వ్యక్తిని కంట్రోల్ చేయాలనుకుంటాడు, ఆ వ్యక్తిని లోపరుచుకోవాలి అనుకుంటాడు. ఆ వ్యక్తి అప్పుడు కంట్రోల్లో ఉంటాడా? లోపరుచుకుంటాడా? తల్లిదండ్రులకు విధేయుగా ఉంటాడా? వ్యక్తి ఉండలేడు. కారణము పిల్లలు పెంచవలసిన విధంగా పెంచలేదు కాబట్టి, నువ్వు నిర్లక్ష్యంగా పెంచావు కాబట్టి. ఈరోజు నీకు ఎంతమంది పిల్లలు? ఒకరా, ఇద్దరా, ముగ్గురా, నలుగురా, 5 మంది, 10 మంది? మరి అంతమంది పిల్లల కన్నావు, కానీ వాళ్ళు పెంచే విధానం తెలుసా నీకు? ఈరోజు మనలాగే కుక్కలు కూడా పిల్లలు అంటున్నాయి. వాళ్ళతో మనకు తేడా ఏంటి? ఈరోజు పశువులు కూడా పిల్లలు కంటున్నాయి. వాళ్ళకు మనకు తేడా ఏంటి? వాక్యంలో రాజు లేదా? పక్షుల కంటేనో, పశువుల కంటేనో, కుక్క కంటేనో, నక్క కంటేనో శ్రేష్టమైన వ్యక్తిని వాక్యంలో రాజుంది. మరి అలా శ్రేష్టమైన వ్యక్తిగా ఉన్నప్పుడు, అంతమందికి పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళను నిర్లక్ష్యంగా ఎలా పెంచగలుగుతున్నావు? సార్ ఆలోచించండి. తల్లిగా, తండ్రిగా ఉంటున్నా మీరు నీ పిల్లలను ఎలా పెంచుతున్నావు? వాళ్ళు సరిగ్గా పెంచలేదు కాబట్టి పెద్దగా అయిపోయిన తర్వాత వాళ్ళు నీకు అవమానకరంగా మారుతున్నారు, నీకు దుఃఖకరంగా మారుతున్నారు, నీకు కన్నీటిని తెచ్చే కుమారునిగా మారుతున్నారు. కారణం తప్పు నీదే. నువ్వు సరైన రీతిలో పెంచలేదు. ఒకవేళ స్కూల్ వెళ్ళినప్పటికీ కూడా వాడు పాఠం సరిగా లేకపోతే అందరూ సహజంగా టీచర్ తప్పు, నువ్వు చెప్పవలసిన రీతిగా పాఠం చెప్పింటే నేను నేర్చుకునే వాడిని, వినేవాడిని అంటాడు. అదేవిధంగా పిల్లల విషయంలో వాడు తప్పిపోయారంటే దానికి కారణం ఎవరంటే తల్లిదండ్రులే కారణం. ఈరోజు నీ వల్ల చూడండి, ఎవరి వల్ల? తల్లిదండ్రుల వల్ల పిల్లలు నరకానికి వెళ్ళిపోయే స్థితిలో ఉన్నారు. దీన్ని అంతటికీ కారణం ఏంటి? ఒకటే కారణము, నిర్లక్ష్యత. వాడు కాలేజీకి వెళ్తున్నాడు కాబట్టి కాలేజీ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది, స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి స్కూల్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది. ఒకవేళ పని నిమిత్తం వెళ్ళినట్లయితే పనికి వెళ్తున్నాడు కాబట్టి ఎన్ని గంటలకు వెళ్ళాలి, ఎన్ని గంటలకు రావాలి, వచ్చిన తర్వాత ఇంతసేపు ఏం చేశావు అని అడిగే తల్లిదండ్రులు ఉన్నారా మన మధ్య? ఉన్నారా అండి? ఉన్నారా? ఏ ఒక్కరైనా ఉన్నారా? కొంతమంది ఉన్నారు. కొంతమంది ఉన్నారు. అయితే అందరూ లేరు. ఎవరు అందరూ లేరు అంటే, ఇప్పుడు నలుగురు లేదా ముగ్గురు లేదా ఇద్దరు కుమారులు లేదా కుమార్తెలు ఉన్నప్పుడు ఆ వ్యక్తిలో అడగలేరు. ఎందుకని? సమయం ఉండదు. ఆ వ్యక్తికి ఏముండదు? సమయం ఉండదు, అడిగే సమయం ఉండదు కాబట్టి అడగడు కూడా. అయితే అదే ఒకరే ఉన్నారనుకోండి, ప్రేమగా పెంచుకుంటారు కాబట్టి, ఎన్ని తప్పులు చేసినప్పటికీ ఏమి చేసినప్పటికీ కూడా ఆ వ్యక్తిని ప్రేమిస్తారు కాబట్టి సరిచేసి అంతంత మాత్రానే సరైన రీతిలో సరైన మార్గంలో వాళ్ళని పెట్టరు. ఎందుకని? నిర్లక్ష్యత వల్ల. ఈరోజు దేవుడు నీకు ఇచ్చింది బహుమానం అని చెప్పేసి వాక్యంలో రాయబడి ఉంది. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. అయితే ఆ బహుమానాన్ని నువ్వు సరైన రీతిలో ఉపయోగించుకోవాలి, వాడుకోవాలి. ఆ బహుమానాన్ని నువ్వు సరైన రీతిలో ఉపయోగించుకోలేదనుకో, సరైన రీతిలో నువ్వు వాడుకోలేదనుకోండి, అది చాలా కష్టం, అది చాలా ప్రమాదం. అది ఈరోజు ఒకవేళ మనలో ఎవరైనా ఉన్నట్లయితే నిర్లక్ష్యంగా పిల్లలను పెంచే విషయంలో, వాళ్ళని పోషించే విషయంలో, వాళ్ళ యొక్క మంచి చెడ్డలను చూసుకునే విషయంలో నిర్లక్ష్యంగా ఏ తల్లైనా ఉన్నట్లయితే, ఏ తండ్రి అయినా ఉన్నట్లయితే ప్రభు పేరిట మనవి చేస్తున్నా, మీ యొక్క జీవితాలను, కుటుంబాలను మీరు సరి చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నా. నిర్లక్ష్యత వల్ల కాపురాలు కూలిపోతాయి, నిర్లక్ష్యత వల్ల కుటుంబము విచ్ఛిన్నమైపోతుంది, నిర్లక్ష్యత వల్ల ఆత్మీయత దెబ్బతింటుంది, నిర్లక్ష్యత వల్ల పరిశుద్ధంగా జీవించలేకపోతారు, నిర్లక్ష్యత వల్ల మనము చాలా కోల్పోతాం అనే విషయాన్ని ఏ ఒక్కరు కూడా మర్చిపోవద్దు. ఆ వెండి నాణ్యము ఆ స్త్రీకి ఇచ్చినప్పుడు
ఆ స్త్రీకి వెండి నాణ్యం ఇచ్చినప్పుడు అది పోగొట్టుకుంది. అలా పోగొట్టుకున్న తర్వాత ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్త లేదు. నాణ్యం ఉన్నప్పుడు జాగ్రత్త లేదు, కుమారుడు చేతిలో ఉన్నప్పుడు జాగ్రత్త లేదు. కుమారుడు చేయి జారిపోయిన తర్వాత జాగ్రత్త తల్లిదండ్రులకు అప్పుడు వస్తుంది బుద్ధి. కాబట్టి జాగ్రత్త. ఏ జాగ్రత్త? నిర్లక్ష్యంలో మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ పంట విషయంలో మీరు పంట వేశారుగా, ఆ పంట విషయంలో నిర్లక్ష్యంగా చేశారనుకోండి, అది ఏమైపోతుంది? ఆ పురుగు లేకుంటే వేరే ఏదో ఒక రోగం వస్తుంది అనుకోండి ఆ చెట్టుకి. మిరపకో లేదా పత్తికో లేదా వేరుశనగకో వరికో ఇలా మీరు పంటలు వేసినప్పుడు దానికి వేరే రోగాలు వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారండి? మందు కొడతారు. అలా మందు కొట్టి దాన్ని ఏం చేస్తారు? ఆ రోగాన్ని అక్కడికి చంపేస్తారు, ఆపివేస్తారు. అయితే ఒకవేళ మందు కొట్టుకున్నట్లు ఉన్నట్లయితే ఏమైపోతుంది? పంట ఏమైపోతుంది? నాశనం అయిపోతుంది. అదేవిధంగా కుమారుడు లేదా కుమార్తె సరిగా నువ్వు పెంచకపోతే వాళ్ళు కూడా ఏమైపోతారంటే నాశనం అయిపోతారు. ఇది వాస్తవం. ఇది సత్యము. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల పట్ల శ్రద్ధ కలిగి ఉండండి, శ్రద్ధ కలిగి వాళ్ళని పెంచండి, శ్రద్ధ కలిగి వాళ్ళని మందిరానికి నడిపించండి. ఎక్కడ నడిపించాలి? మందిరానికి నడిపించాలి. ఈరోజు మీరు తల్లిగా వచ్చాడు, తండ్రిగా వచ్చాడు, ఈ పిల్లలు కాలేదు. వాస్తవం. మీరు తల్లిగా వచ్చాడు, తండ్రిగా వచ్చాడు, అయితే మీ పిల్లలు రాలేదు. కారణము నీ చేతుల్లో లేదని అర్థమవుతుంది. నీ కంట్రోల్లో లేదని అర్థమవుతుంది. ఆ వ్యక్తి లేదు, ఆమె లేదు అని అర్థమవుతుంది. అయితే దేవుని వాక్యం చదివిస్తుంది. ఏమని చదివిస్తుందంటే, నువ్వు నీ ఇంటి వారు మొత్తం దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధించండి. ఇది ఆజ్ఞ మనకు. నీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అందరూ వెళ్ళి దేవుని ఆరాధించండి. ఎంతసేపు ఆరాధిస్తామండి? ఒక రోజుల్లో ఆరాధిస్తారా? లేదు కదా. కేవలం 3 hours 3 గంటలు మాత్రమే దేవుని ఆరాధిస్తారు. ఒకవేళ ఒక 10 నిమిషాలు వాక్యం అయితే ఎక్కువ చెప్తాను, నెక్స్ట్ వారం రాదు. ఎందుకంటే వాక్యం ఎక్కువ చెప్తాను, టైం ఎక్కువ. అయితే మనం గమనించాలి. ఏమని? దేవుడు నా ఇంటి వారు, మేము దేవుని ఆరాధించడానికి వెళ్ళాలి. నువ్వు నీ పిల్లలను ఇంట్లో నిర్లక్ష్యంగా పెంచినట్లయితే దేవుని సన్నిధిలో దేవుడు సరైన రీతిలో పెంచుతాడు. నీ పిల్లలను ఎలా పెంచమని చేత కాకపోతే దేవుడు మందిరానికి తీసుకురా, నా దేవుడు వాళ్ళని నడిపిస్తాడు. నీ వల్ల కాదు నీ కుమార్తెను మార్చడం, నీ వల్ల కాదు నీ కుమారుని మార్చడం, నీ వల్ల కాదు నీ భర్తను మార్చడం, నీ వల్ల కాదు నీ భార్యను మార్చడం, నీ వల్ల కాదు నీ స్థితిగతులను మార్చడం, నీ వల్ల కాదు నీ సమస్యను మార్చడం. అయితే జీవం కలిగిన దేవుడు మార్చడానికి సమర్థుడు. నిర్లక్ష్యత అవుతున్నాడు. ఆ నిర్లక్ష్యత వల్ల జీవితం పాడైపోతాయి. ఆ నిర్లక్ష్యత వల్ల ఆ వ్యక్తికి విలువ లేకపోతుంది. నిర్లక్ష్యంగా జీవించదు. ప్రియ తల్లి తండ్రి నిర్లక్ష్యంగా ఉండదు. పిల్లల పట్ల బాధ్యత కలిగి క్రమశిక్షణలో పెంచు. దేవుని వాక్యం అదే తెలుస్తుంది. క్రమశిక్షణలో పెంచడానికి ప్రయత్నిస్తూ అప్పుడు మనలో కొంతమంది అంటారు, ఇంకేదే క్రమశిక్షణలో లేదు. ఎవరు? తల్లి కానీ ఇదే క్రమశిక్షణలో లేదు, తండ్రి కానీ ఏదే క్రమశిక్షణలో లేదు. నా పిల్లలు ఎక్కడి నుంచి వస్తారా క్రమశిక్షణలో? తండ్రిగా క్రమశిక్షణలో ఉన్నట్లయితే నీ పిల్లలు కూడా క్రమశిక్షణలో ఉంటారు ఖచ్చితంగా. తల్లిగా తండ్రిగా నువ్వు క్రమశిక్షణలో లేకపోతే, నిర్లక్ష్యంగా నువ్వు జీవిస్తున్నట్లయితే, నిర్లక్ష్యంగా నువ్వు పెంచుతున్నట్లయితే ఖచ్చితంగా నీకు దుఃఖమే, మనం లేదనే. అది ఖచ్చితంగా నీకు శాంతి సమాధానం లేకుండా చేస్తుంది. అందుకే భక్తులైన యెహోషువ చెప్పిన రీతిగా మనం కూడా చెప్పగలగాలి. నేను నా ఇంటి వారు నిత్యము దేవుని సేవించేదను. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న వారు నిత్యము, కేవలం వారానికి ఒకసారి కాదు, వారానికి నెలకు ఒకసారి కాదు, సంవత్సరానికి ఒకసారి కాదు, ప్రతిరోజు నిత్యము దేవుని ఆరాధించే వ్యక్తిగా ఉంటుంది. నిర్లక్ష్యం. ఒకవేళ నీనా ఎవరినా
నువ్వు ఏ విధంగా అయితే నిర్లక్ష్యంగా జీవిస్తున్నావో, నిర్లక్ష్యంగా బ్రతుకుతున్నావో, నిర్లక్ష్యంగా నువ్వు నీ దినాన్ని గడిపేస్తున్నావో, అదేవిధంగా దేవుడు కూడా నీ పట్ల నిర్లక్ష్యత కలిగి ఉంటే ఏమైతే ఒకసారి ఆలోచించండి. నువ్వు అనారోగ్యంగా ఉన్నప్పుడు డాక్టర్ చెప్పేశాడు చాలా క్రిటికల్ గా ఉంది కండిషన్, అప్పుడు దేవుడు నిర్లక్ష్యత చూపెట్టనుకోండి నీ మీద. నువ్వు పాము కొరికినప్పుడు, తేలు కొరికినప్పుడు, ఏదైనా కొరికినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు, ఏదైనా కడుపులో బాగాలేనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తావు, స్కానింగ్ చేపిస్తారు. అలా స్కానింగ్ చేపిస్తున్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది సరిగా లేకపోతే దేవుడు నిర్లక్ష్యంగా ఉంటే నువ్వు ప్రాణంతో ఉండవా? ఉండరా? దేవుడు ఏ ఒక్కడు ఉండడు. అయితే ఆ జీవం కలిగిన దేవుడే నిర్లక్ష్యత చూపడు. అయితే ఆయన స్వరూపమును సృష్టించబడిన నువ్వు నేను, ఆయన బిడ్డలుగా పిలువబడుతున్న నువ్వు నేను కొన్ని సమయంలో, కొన్ని సందర్భాల్లో నిర్లక్ష్యంగా మనం వ్యవహరిస్తూ ఉంటాం. కూతురు బయటకు వెళ్ళింది, గంట అడగదు ఎక్కడికి వెళ్ళావు, ఏం పని నీకు బయట, వాటితో ఏం మాటలు, ఆమెతో ఏం మాటలు, వాళ్ళతో మాట అవసరమా? గంటల సేపు నువ్వు ఇలా బయట తిరగడం అవసరమా అని తల్లిదండ్రులుగా మీరు నిలదీసినట్లయితే ఆ రోజే ఆ కుటుంబం చెక్కబడుతుంది. అలా నిలదీయలేదనుకోండి, అలా అడగలేదనుకోండి, వాళ్ళు నిర్లక్ష్యంగా జీవిస్తున్నారు. ఈ వాక్యాన్ని వింటూ వాళ్ళు ఎవరైనా నిర్లక్ష్యంగా జీవించే వాళ్ళు ఉన్నట్లయితే ఈ రోజు నిర్లక్ష్యంగా జీవించు అని పరిశుద్ధాత్మను మొదటిగా మనం తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఏ స్త్రీకైనా 10 వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒక నాణ్యము పొరగట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ముడిచి అది దొరుకువైపు జాగ్రత్తగా వెతకగా అది దొరికినప్పుడు తన చెలికత్తలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంభాషించుడి, నేను పొరగట్టుకునే నాణ్యము దొరికిందని వారితో చెప్పాను కదా. అక్కడ కింద కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఏమని, ఆ నాణ్యం దొరికిన తర్వాత అక్కడ ఉండే స్నేహితులను లేదా అక్కడ ఉండే వారిని అందరూ కూడా పిలిచి నాతో కూడా మీరు సంతోషించండి. ఎందుకు సంతోషించండి? ఆ ఒక్క నాణ్యం చాలా విలువైనది. ఆ నాణ్యం వల్ల నీ శీలం లేదో తెలిసిపోతుంది ఇతరులకు. కాబట్టి ఒకే ఒక్క నాణ్యాన్ని ఆమె పోగొట్టుకుంటే ఆమె విలువ లేదు. ఆ రోజుల్లో ఆమె విలువ లేదు కాబట్టి ఆ నాణ్యం మళ్ళా వెతికి దొరికింది కాబట్టి పడుకుంది. 10 నాణ్యాల వెండి నాణ్యాలు అయిపోయినాయి ఆమె చేతిలో. అయితే మన కుటుంబంలో ఒక వ్యక్తి తప్పిపోతున్నాడు. ఆ నాణ్యం ఏ విధంగా అయితే తప్పిపోయిందో ఒక్క తప్పిపోతున్నాడు. ఎవరు? తాగేవాడా, తిరిగేవాడా, పాపం చేసేవాడా, వ్యభిచారం చేసేవాడా, దేవుడి భయం భక్తి లేకుండా జీవించేవాడా, దేవుని మందిరానికి వెళ్ళనివాడా, ప్రార్థన చేయనివాడా, వాక్యాన్ని చదవనివాడా, సంఘంలో కనిపించని వాడా, ఈ 9 ఎవరు మన యొక్క కుటుంబంలో ఉన్నాయేమో. ఆ నాణ్యం ఏ విధంగా 10 వెండి నాణ్యంలో ఒక నాణ్యం తప్పిపోయిందో అదే విధంగా తప్పిపోయిన వ్యక్తులు మన మధ్య ఉన్నారేమో, మన సంఘంలో ఉన్నారేమో, మన కుటుంబంలో ఉన్నారేమో, మన స్నేహితుల మధ్య ఉన్నారేమో, మన బంధువులు ఉన్నారేమో, మనకి తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారేమో. ఒక్క నాణ్యం తప్పిపోయిందిగా ఆ విధంగా ఎవరైనా తప్పిపోయిన వ్యక్తి ఒకరు ఉన్నారేమో. అలా ఉన్నట్లయితే నువ్వు శ్రద్ధగా వెతికినట్లయితే ఎక్కడ వెతకాలి? దేవుని సన్నిధిలోనే వెతకాలి. అలా శ్రద్ధగా వెతికినట్లయితే ఆ వెతికే గుర్తు దేనికి సాదృశ్యంగా ఉందంటే నిర్లక్ష్యత కాదు, బాధ్యత కలిగి ఉండడానికి సాదృశ్యంగా ఉంది. అప్పుడు ఆ వెండి నాణ్యం ఏ విధంగా అయితే దొరికిందో అదే విధంగా మీ ఇంట్లో తప్పిపోయిన వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే, తప్పిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అలాంటి వ్యక్తులు, అలాంటి మనుషులు వీళ్ళంటే మనం ఏం చేయకూడదు అంటే మళ్ళీ చేసుకోకూడదు. ఆ 10 నాణ్యం వెండి నాణ్యంలో ఒక నాణ్యం తగ్గిపోయింది, 9 మాత్రమే మిగిలాయి. ఆ వెండి నాణ్యం దొరికిందని 10 అయిపోయింది మళ్ళీ. అదేవిధంగా మీరు నిర్లక్ష్యత లేకుండా నిర్లక్ష్యంగా జీవించినప్పుడు, నిర్లక్ష్యంగా నువ్వు బ్రతకనప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే ఒక కార్యాన్ని జరిగిస్తాడు. అలా దేవుడు నీ జీవితంలో కార్యాన్ని జరిగించాలంటే నువ్వేం చేయాలంటే నిర్లక్ష్యంగా బ్రతకకూడదు, నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఎవరైనా కాలంలో ఉంటున్న సహోదరి లేదా సహోదరుడు నువ్వు నువ్వు నిర్లక్ష్యంగా నువ్వు జీవించకుండా చేసి దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మొదటిగా తప్పిపోయిన నాణ్యము, రెండవదిగా తప్పిపోయిన గొర్రె, ఆ
సువార్త 18వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం 11 చూద్దాం. 11-12 చదువున్నాం. మీకేమి తోచును? ఒక మనిషినికి 100 గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దాన్ని వెతకడా. ఇక్కడ రెండవ పాయింట్ గా ఏం చూస్తున్నామంటే తప్పిపోయిన గొర్రెలను మనం చూస్తున్నామండి. సమయం అయిపోతుంది కాబట్టి తప్పిపోయిన గొర్రెలను మనం చూస్తున్నాము. ఏంటి తప్పిపోయిన గొర్రె అంటే మీరు ఎస్కేల్ 34వ అధ్యాయం మొదటి నుంచి 17 అంటే ఆ మొత్తం 34వ అధ్యాయం చదివితే ఇంటికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది మీరు. అయితే షార్ట్ కట్ గా తీసుకువెళ్ళలేదు. తప్పిపోయిన గొర్రె ఏ విధంగా అయితే ఒక గొర్రె ఆ గొర్రెలను కాసే కాపరి ఉంటాడు. ఆ కాపరికి 100 గొర్రెలు ఉంటాయి. అలా 100 గొర్రెలు ఉన్నప్పుడు ఆ 100 గొర్రెలను ఒక గొర్రె తప్పిపోతుంది. అలా తప్పిపోయినప్పుడు 99 గొర్రెలను అక్కడే వాటిని పెట్టి ఏ గొర్రె అయితే తప్పిపోయిందో అక్కడికి వెళ్తాడు. ఎవరు వెళ్తారు? కాపరి వెళ్తాడు. అలా తప్పిపోయిన గొర్రె చోటుకు అలా కాపరి వెళ్ళినప్పుడు ఆ గొర్రె ఎక్కడికి వెళ్తుంది? ఒక చోటు ఉంటుంది. గొర్రె ఒక చోటు ఉంటుందండి. గొర్రె అనేది ఒక చోటు ఉండదు. అది ఎక్కడికి వెళ్తుంది, ఏ స్థలంలో ఉంటుంది, ఎంతసేపు ఉంటుంది, ఎవరు కూడా తెలియదు. అలా ఆ గొర్రె తప్పిపోయినప్పుడు ఆ గొర్రె గురించి ఇక్కడ ఉపమాన రీతిలో మనం చూస్తున్నాము. ఆ కాపరి వచ్చేసి ఆ గొర్రె ఎక్కడైతే తప్పిపోయిందో, ఎక్కడైతే పోగొట్టుపోయిందో అక్కడికి వచ్చేసి లేదా అక్కడికి ఆ ప్రాంతానికి ఆ యొక్క స్థలానికి వెళ్ళి వెతుక్కుంటూ ఉంటాడు. అంటే ఇది ఏ విధంగా ఉందంటే ఈ గొర్రె అనేది విశ్వాసంకు సూచనగా ఉంది, కాపరి అనేది దేవునికి సూచనగా ఉంది. ఎప్పుడైతే ఒక విశ్వాసి తప్పిపోతాడో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము తప్పిపోయిన విశ్వాసిగా ఉన్నట్లయితే, దేవునికి మాట ఇచ్చి మాట తప్పిన వ్యక్తిగా ఉన్నట్లయితే, దేవుని సన్నిధిలో చాలా నిర్ణయాలు తీసుకుని ఉంటాము. నువ్వు ఎన్ని నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అలా తీసుకున్న నిర్ణయం ప్రకారం నువ్వు జీవించలేదు, అలా నువ్వు బ్రతకలేదు. అయితే తప్పిపోతున్నాం. ఈ గొర్రె వల్లే ఏదో ఒక దాంట్లో తప్పిపోతున్నాం. అయితే నీకు మాత్రం నీకు బాగా తెలుసు ఏ విషయంలో నేను తప్పిపోతున్నాను. తాగే విషయంలో తప్పిపోతున్నానా, తిరిగే విషయంలో తప్పిపోతున్నానా, సినిమా చూసే విషయంలో తప్పిపోతున్నానా, సీరియల్ చూసే విషయంలో తప్పిపోతున్నానా, లేదా ఎవరి దగ్గరైనా పోట్లాడే విషయంలో తప్పిపోతున్నానా, మాటల విషయంలో తప్పిపోతున్నానా, పరిశుద్ధత విషయంలో తప్పిపోతున్నానా, ఆలోచన విషయంలో తప్పిపోతున్నానా, చూపు విషయంలో తప్పిపోతున్నానా, ప్రవర్తన విషయంలో తప్పిపోతున్నానా, ఏ విషయంలో తప్పిపోతున్నావు అది నీకే మాత్రమే బాగా తెలుసుకుంటుంది. ఆ గొర్రె తప్పిపోయింది. ఎందుకు గొర్రె తప్పిపోయింది? ఎవరో చెప్పాలా? 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది. ఎందుకు తప్పిపోయింది? దానికి ఇబ్బంది అనిపించింది, దానికి కష్టం అనిపించింది. ఏంటి ఇబ్బంది, ఏంటి కష్టము అంటే ఆ 99 గొర్రెలు కూడా సరైన రీతిలో ఉన్నాయి. ఏ విధంగా కాపరి చెప్పుతున్నాడో అదే విధంగా వింటున్నాయి, అక్కడే వేస్తున్నాయి, అక్కడే నీళ్ళు తాగుతున్నాయి, అక్కడే పండుకుంటున్నాయి, అక్కడే లేస్తున్నాయి, అన్ని అక్కడే చేస్తున్నాయి. అయితే ఒక గొర్రె మాత్రమే సంఘ కాపరికి ఆ కాపరి చెప్పినట్టుగా వినలేదు. ఈరోజు వాక్యాన్ని వింటున్న వాళ్ళు అనేక మందిగా మనం ఇక్కడ కూర్చొని వాక్యాన్ని వింటున్నాం. అయితే ఇలా ఎలా 99 మంది మీరు వాక్యాన్ని కరెక్ట్గా వింటారు. అయితే ఎవరో ఉన్నామంటే ఆ ఒక్కడు ఈ వ్యక్తి తగ్గిపోతాడు. ఎందుకని ఆ దేవుడి మందిరానికి వెళ్ళినప్పుడు వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడినప్పుడు నాకు గుర్చుకుంటున్నాను కాబట్టి ఈ సంఘంలో నేను ఉండకూడదు, ఈ మండలంలో నేను ఉండకూడదు, నేను బయట రాదు అని తప్పిపోతున్నారు. ఎవరు తప్పిపోతున్నారు? ఒక సంఘ విశ్వాసి.
సంఘ ఏమన్నా మనం కూర్చున్నాము ఒక సంఘంగా, ఈ సంఘంలో గొర్రె ఏ విధంగా అయితే తప్పిపోయిందో అదే విధంగా కొన్ని సమయంలో ఏమైనా సమయం వచ్చినప్పుడు, పాపం చేసే సమయం వచ్చింది అనుకోండి, ఆ సన్నివేశం వచ్చింది అనుకోండి, తప్పిపోతాం. ఏమైనా బుద్ధి మాటలు ఆ సన్నివేశం వచ్చింది అనుకోండి, తప్పిపోతాం. ఏదైనా మనకు ఇష్టమైనది, మనకు కావాల్సింది, మనం కోరుకున్నది మనం దాన్ని పొందుకోవాలని చెప్పేసి ఏం చేస్తాం, తప్పిపోతాం. అయితే ఆ 99 గొర్రెలు కరెక్ట్గానే ఉన్నాయి, అయితే ఒక గొర్రె తప్పిపోయింది. ఆ తప్పిపోయిన గొర్రెలు వెతుకుంటూ కాపరి వెళ్ళిపోతున్నాడు. ఈ రోజు వాక్యాన్ని వింటున్న వాళ్ళు ఎవరైనా తప్పిపోయిన భార్యగా ఉన్నట్లయితే, తప్పిపోయిన భర్తగా ఉన్నట్లయితే, తప్పిపోయిన పిల్లలుగా ఉన్నట్లయితే, తప్పిపోయిన సంఘ విశ్వాసంగా ఉన్నట్లయితే, తప్పిపోయిన మనుషులుగా మీరు బ్రతుకుతున్నట్లయితే, నిన్ను వెతుకుంటూ ఈ యొక్క సమయంలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన బయలుదేరుతున్నాడు అని సత్యాన్ని మర్చిపోడు. ఈ రోజు నువ్వు తప్పిపోయావు పరిశుద్ధత విషయంలో, ఈ రోజు నువ్వు తప్పిపోయావేమో ప్రార్థన విషయంలో, ఈ రోజు నువ్వు తప్పిపోయావేమో వాక్యం చదివే విషయంలో, దేవుని మందిరానికి వచ్చే విషయంలో. తప్పిపోయిన సహోదరి, తప్పిపోయిన సహోదరుడా, ఏ బలహీనతను బట్టి నువ్వు తప్పిపోతున్నావు, ఏ యొక్క కోరికను బట్టి నువ్వు తప్పిపోతున్నావు, ఏ విషయాన్ని బట్టి నువ్వు తప్పిపోతున్నావు, ఏ నిర్ణయాన్ని బట్టి నువ్వు తప్పిపోతున్నావు, ఎక్కడైతే నువ్వు తప్పిపోయావో అక్కడికి వస్తున్నాడు నా ప్రభు. నువ్వు రాలేవు, ఎందుకని తప్పిపోయినప్పుడు పాపంలో పడిపోయావు, తప్పిపోయినప్పుడు లోకంలో కలిసిపోయావు. కాబట్టి మరలా దేవుని దగ్గరికి రావాలంటే చాలా కష్టము, సాతాను నిన్ను వదలడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి తన దేవదూతల ద్వారా నిన్ను బయటికి తీసుకురాబోతున్నాడు. చెప్పండి, ఎక్కడైతే తప్పిపోయావో అక్కడికి వస్తున్నాడు. ఆ రోజున దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా అక్కడికి వస్తున్నాడు. మరలా నిన్ను మందలోకి చేర్చాలి. త్రాగే వ్యక్తిగా ఉన్నావు, తిరిగే వ్యక్తిగా ఉన్నావు, విచారం చేసే వ్యక్తిగా ఉన్నావు, పనికి మారిన పనులు చేసే వ్యక్తిగా ఉన్నావు. కాబట్టి నువ్వు తప్పిపోయావు. కాబట్టి మరలా నేను చేర్చాలంటే మనుషుల వల్ల కాదు. ఒక వ్యక్తిని మందిరానికి చేర్చాలంటే మనుషుల వల్ల కాదు, కానీ జీవం కలిగిన దేవుడు మందిరానికి చేర్చగలరు. చెప్పండి కూడా మానసికంగా ఏమని మందిరానికి తీసుకొస్తాము అని చెప్పేసి మనుషుల వల్ల కాదు, దేవుడు చేయగలడు అండి. అందుకే దేవుడు అంటాడు, మీ వల్ల కానీ నేను చేయగలను, నాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అని వాక్యంలో రాయబడింది. అయితే రెండవదిగా ఏ విషయంలో తగ్గిపోయారు అది నీకు బాగా తెలుసు. ఈరోజు నీ హృదయాన్ని సరిచేస్తూ, నీ మనసును సరిచేస్తూ, ప్రభువా నేను ఈ విషయంలో తప్పిపోయానయా, నన్ను సరిచేయి. భర్త ఉన్నప్పటికీ తప్పిపోయానయా, భార్య ఉన్నప్పటికీ తప్పిపోయానయా, వృద్ధాపంలో ఉన్నప్పటికీ కూడా తప్పిపోతున్నాను ప్రభువా. రోజు వాక్యం వింటున్న వాళ్ళు అనేక మంది తప్పిపోయేవాడిగా ఉన్నారు. కాబట్టి పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, సరి చేసుకో. ఈరోజు తప్పిపోయిన వ్యక్తులు ఉన్నట్లయితే సరి చేసుకోండి. మూడవదిగా తప్పిపోయిన కుమారుడు గురించి తెలుసుకున్నాడు. మొదటిగా తప్పిపోయిన నాణ్యము, రెండవదిగా తప్పిపోయిన గొర్రె, మూడవదిగా తప్పిపోయిన కుమారుడు. దాని గురించి తెలుసుకుందాం. లూకా రాసిన సువార్త 17వ అధ్యాయం 12వ వచనం. తొందరగా లూకా రాసిన సువార్త 11వ వచనం. మరియు ఆయన అన్నను, ఒక మనిషికి ఇద్దరు కుమారులు, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నా గురించి బాధ్యమని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టడం. చాలండి. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు గురించి మనకు అందరికి తెలిసి ఉంటుంది. అయితే తప్పిపోయిన కుమారుడు కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం ఈ రోజు. మూడవదిగా ఇక్కడ దేన్ని చూస్తున్నామంటే, మరియు ఆయన ఇట్లా ఒక మనిషికి ఎంతమంది కుమారులు? తొందర చెప్పాలి. ఇద్దరు కుమారులు ఉంటే, అలా ఇద్దరు కుమారులు ఉన్నప్పుడు వాళ్ళు చిన్నవాడు ఏమడిగాడు తండ్రిని? ఆస్తి ఇవ్వు, నాకు ఆస్తి ఇచ్చేయి అని అడిగాడండి. మనం కూడా పెళ్ళి అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు ఏం చేస్తాం? మనం ఆస్తి ఇవ్వు, ఇచ్చేయనాకంటారు. వాళ్ళు ఇచ్చేంత వరకు మనం ఉంటామా? తల్లిదండ్రులే ఇష్టపడి ఇదిగో మీ పేరు మీద రాస్తున్నా నా ఆస్తిని అన్నంత వరకు ఉండలేదు. ఏవో కూడా ఉండలేదు. అయితే వీళ్ళే బ్లాక్మెయిల్ చేస్తారు లేదా బెదిరిస్తారు. ఇక్కడ కూడా ఒకరు బెదిరించినాడు. ఏమైనా బెదిరించినాడు అంటే తండ్రికి నా ఆస్తిలో నాకు వచ్చు భాగం నాకు ఇవ్వు అంటున్నాడు. ఈరోజు కొంతమంది దుర్మార్గపు పిల్లలు తమ తల్లిని తమ తండ్రిని బెదిరించే వారిగా ఉంటున్నారు.
ఏం బెదిరిస్తున్నారు? నేను కాలేజీకి వెళ్తే ఖచ్చితంగా దానికి చదువు లేదు అంటారు, తల్లిదండ్రులు తెలిసిపోయింటుంది, నువ్వు పనికి వెళ్ళి కదా చదువు పనికిరావు అన్నప్పుడు బెదిరిస్తాడు. ఏమని? నేను చనిపోతా, నేను పారిపోతా, నేను ఊళ్ళో ఉండను. ఏం చేస్తుంటారు? కొంతమంది బెదిరిస్తూ ఉంటారు. ఎవరు? సాతాను మనుషులు, సాతాను సంబంధులు. కాబట్టి ఒక మనిషికి ఇద్దరు కుమారులు ఉన్నప్పుడు చిన్నవాడు తండ్రి దగ్గరకు వచ్చి ఆస్తినేమో బెదిరిస్తున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న యవ్వనస్తులు ఎవరైనా మన మధ్య ఉన్నట్లయితే బెదిరించేవారు తల్లిని బట్టి లేదా తండ్రిని బట్టి, సహోదరుని బట్టి, సహోదరుని బట్టి, కాపాడుని బట్టి, పెద్దలను బట్టి బెదిరించే వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే అది నీ బుద్ధి సరైనది కాదు. అది నువ్వు గమనించాలి, అది నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ చిన్న కుమారుడు బెదిరిస్తున్నాడు తండ్రి, నా ఆస్తి నాకు ఇచ్చే, నేనే ఉంటా, నేను ఒంటరిగా ఉంటా, నేను సంతోషించాలి, ఎంజాయ్ చేయాలి. ఏ విషయంలో? లోక విషయంలో. ఈరోజు కాబట్టి ఇలాంటి వాళ్ళు ఉండి ఉంటారు మన యొక్క కుటుంబంలో. ఎలాంటి వారు? తండ్రి క్రమశిక్షణగా ఉండాలి అనుకున్నాడు, క్రమశిక్షణగా పెంచాలి అనుకున్నాడు, మంచి మార్గంలో వాళ్ళని నడిపించాలి అనుకున్నాడు, మంచిగా పెళ్లి చేయాలి అనుకున్నాడు, మంచిగా వాళ్ళకు ఒక కుటుంబాన్ని ఏర్పరిచి వాళ్ళకు ఒక జీవితాన్ని ఇవ్వాలి అనుకున్నాడు. అయినప్పటికీ కూడా కుమారుడు సరైన రీతిలో లేడు. ఈరోజు వాక్యాన్ని వింటున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే మనల్ని మనం సరి చేసుకున్నాం. తల్లిదండ్రులు చాలా ఇష్టపడి ఆశ కలిగి వాళ్ళను చదివించి పెంచి పోషించిన తర్వాత బాగా వివాహం ఘనంగా జరపాలి అని ఆశిస్తాడు. అయితే వాళ్ళ ఆశలను కూడా అడిగే ఆశలు అయిపోతాయి. ఎవరిని బట్టి? పిల్లలను బట్టి. కాబట్టి ఇక్కడ ఒక మనిషికి ఇద్దరు కుమారులు అంటే వారు వచ్చిన వాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చి భాగము ఇవ్వమని తండ్రిని అడగగా బెదిరిస్తాడు. కాబట్టి అడిగాడు. కాబట్టి అలా అడిగినప్పుడు ఏం చేశాడు? తండ్రి ఇచ్చేశాడు. తీసుకో, ఆస్తిగానికి కావాల్సిందే తీసుకో. కొంతమంది ప్రేమించిన వాళ్ళు ఉంటారు. అలా ప్రేమించిన వాళ్ళు ఇంటికి వెళ్ళి అడగాలని కొంతమంది ఒప్పుకొని పెళ్లి చేస్తారు. ఇంకా కొంతమంది అయితే ఒప్పుకొని పెళ్లి చేయరు. అలా ఒప్పుకొని పెళ్లి చేయరు కాబట్టి అది సాహసము. ఏది సాహసము? ఈ లోక రీతిలో సినిమాలు చూసే విధంగా చూసి చెడిపోతున్నారు కాబట్టి అలాగే చేద్దాం అనుకుంటారు. అయితే ఇక్కడ ఆ కుమారుడు కూడా ఏం చేశాడంటే అదే చేస్తున్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళాడు, ఆస్తిని ఇవ్వమన్నాడు. క్రమశిక్షణలో ఉండడం ఇష్టం లేదు, పరిశుద్ధంగా ఉండడం ఇష్టం లేదు. ఒక సరైన రీతిలో ఆ వ్యక్తి ఏ వ్యక్తి తండ్రి నడిపించాలని ఆశించాడు. అయితే ఈ కుమారుడికి ఇష్టం లేదు. కొంతమంది పిల్లలకు ఇదే రోగం ఉంది. ఏ రోగము? తల్లిదండ్రులు సరైన రీతిలో పెంచాలనుకుంటారు, సరైన మార్గంలో నడిపించాలనుకుంటారు, కుదురుగా ఉండమా అంటారు, కుదురుగా ఉండరు, సరైన మార్గంలో ఉండరు, వాళ్ళకు లోబడరు, వాళ్ళ మాట వినరు, వాళ్ళని పట్టించుకోరు, వాళ్ళని గౌరవించరు, వాళ్ళకు ఇవ్వవలసిన మర్యాద ఇవ్వరు. వీరికి నచ్చిందే, ఈమెకు నచ్చిందే, తయ్యంగా తమ్ముడు ఏదైతే నచ్చుతుందో, ఏదైతే ఇష్టపడుతుందో, ఏదైతే చేయాలనుకుంటుందో, ఏ విధంగా అయితే ఉండాలనుకుంటుందో తన ఇష్టమే జరగాలి, తన చింతమే జరగాలి. ఉన్నారా ఎవరైనా వాక్యాన్ని వింటున్న వాళ్ళు ఎవరైనా? నా చింతమే జరగాలి, నేను చెప్పినట్లుగా జరగాలి. సంఘంలో అయినా, ఇంట్లో అయినా, స్నేహితుల మధ్య అయినా, ఎక్కడైనా నా న్యాయం చెప్పేకాడైనా నేను చెప్పినట్లుగా వినాలి. ఎందుకని? నేను పెద్దవాడు కాబట్టి, నాకు అంత తెలుసు కాబట్టి అని ఈ అనుభవకుండా మనం వెళ్తూ ఉంటాం కొన్ని సందర్భాలు. అయితే ఇక్కడ మనం చూస్తాము, ఇద్దరు కుమారులు ఉంటే ఆ మనిషికి అలా ఉన్నప్పుడు చిన్నవాడు వచ్చి ఆస్తిని అడుగుతాడు. అలా చిన్నవాడు ఎందుకు ఆస్తిని అడుగుతాడంటే స్వేచ్ఛగా నేను బ్రతకాలి, స్వతంత్రంగా నేను బ్రతకాలి. ఎంత తాగినా ఎందుకు తాగావు అని ఏ ఒక్కడు కూడా అడగకూడదు. ఎంత తిరిగినా ఎందుకు తిరుగుతున్నావు అని ఏ ఒక్కడు అడగకూడదు. ఏ పాపం చేసి వచ్చినా ఎందుకు ఇలాంటి పాపం చేశావు ఏ ఒక్కడు కూడా అడగకూడదు. ఎందుకు నువ్వు ఇలా హీనంగా బ్రతుకుతున్నావు ఏ ఒక్కడు కూడా అడగకూడదు. ఈరోజు చాలా మంది స్వేచ్ఛను కోరుకుంటున్నారు. అడుగుతున్న తల్లిదండ్రులు బిడ్డలను ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఇంతసేపు ఎక్కడున్నావు తల్లిదండ్రులు అడగకూడదు. అడిగే పోకు పిల్లలు. ఒకవేళ భర్త అడిగాడు అనుకోండి, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు, భార్య సమాధానం ఇవ్వడు. ఒకవేళ భార్య అడిగింది అనుకోండి, భర్త సమాధానం ఇవ్వడు. ఒకవేళ సందర్భం కాబట్టి ఎందుకు నువ్వు ఈ వారం రాలేదంటే విశ్వాసం దగ్గర సమాధానం ఉండదు. కాబట్టి బాగా ఆలోచించాలి మనము. ఇక అన్ని విషయాలు కూడా మనకు ఆధ్యాత్మికంగా బలపడడానికే పరిశుద్ధాత్మను తెలియపరుస్తున్నాడు. నువ్వు బలహీనంగా ఉన్నావు కాబట్టి నువ్వు బలపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి అలా స్వేచ్ఛగా ఉండడానికి ఇష్టపడతారు అనేక మంది యవ్వనస్తులు. అయితే నేను ముఖ్యంగా యవ్వనస్తులు ఇష్టపడతారు, స్వేచ్ఛగా ఉండాలి. నాకు ఏ అడ్డులు కానీ అడ్డు చెప్పేవారు కానీ ఏ ఒక్కరు ఉండకూడదు. నేను
ఏ విధంగా అయితే ఉంటానో అదే విధంగా ఉండాలి. బైక్ వేసుకున్న 90 పోయినా ఎన్ని రకాల స్టైల్ చేసినా అడగకూడదు అని, ఎంతమందితో తిరిగినా అడగకూడదు, ఏమేమి పనులు చేసుకున్నాం అడగకూడదు. ఇది ఎవరి బుద్ధి? ఈ కుమారుని బుద్ధి. ఒకవేళ ఇంట్లో ఉన్నట్లయితే తండ్రి అడుగుతారు కాబట్టి నేను చేయవలసిన పనులు చేయలేకపోతున్నాను, సంతోషంగా ఉండలేకపోతున్నాను, పాపంలో నేను జీవించలేకపోతున్నాను, ఆశ కలిగి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. అలా బయటికి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఏమైపోతుంది? 18 దినం ఆ యొక్క ఆహారాన్ని కుమారుడు తింటాడని చెప్పేసి వాక్యంలో రాలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత చూడకూడదు. ఎందుకు ఆ స్థితి హీన స్థితికి వచ్చేసాడంటే తండ్రి చెప్పినట్లుగా కుమారుడు వినలేదు. ఇష్టానుసారంగా జీవించాలనుకున్నాడు, బ్రతకాలనుకున్నాడు. మన జీవితంలో కూడా ఇలాంటి సన్నివేశంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. దేవుడికి భయపడము, సంఘ కాపరికి భయపడము, పెద్దలకి భయపడము, తల్లిదండ్రులకు భయపడము, మన ఇష్టానుసారంగా మనం ఉంటాము, పాపానికి తావిస్తాము. అది రోజు మనల్ని ఏ విధంగా అంటే అది పట్టి పీడిస్తుంది. అలా పీడించినప్పుడు పాపంలోనే మనకు సంతోషంగా గడిపేస్తూ ఉంటాడు. అయితే దాని గురించి తెలుసుకున్న తర్వాత ఈ పాపం ఇంత భయంకరమైనదా, ఇంత నీచమైనదా, ఇంత గలీజ్గా ఉంటుందా అని ఆ వ్యక్తి తెలుసుకున్నప్పుడు మళ్ళీ ఎక్కడికి వచ్చేసాడు? ఆ వ్యక్తి తండ్రి దగ్గరికి వచ్చేసాడు. ఆ తప్పిపోయిన కుమారుడు చిన్నవాడు చేసేదంతా చేశాడు, అనుభవించాడు, సుఖించాడు. డబ్బులు ఉన్నంత వరకు డబ్బులు అయిపోయినాయి, స్నేహితులు వదిలేసి వెళ్ళిపోయినారు. కాబట్టి మళ్ళా తండ్రి దగ్గరికి వస్తున్నాడు. ఈరోజు మన మధ్య వాక్యాలు వింటున్న వాళ్ళు ఎవరైనా పాపంలో ఉండి దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని మనము దూరం చేసుకున్నట్లయితే, ఇంకా పాపంలోనే జీవిస్తున్నట్లయితే, పాపంలోనే బ్రతుకుతున్నట్లయితే, ఆ పాపంలోనే నాకు సంతోషం ఉంది, ఆనందం ఉంది, నెమ్మది ఉంది అని మనము అలా జీవిస్తూ ఉన్నట్లయితే అలాంటి వ్యక్తులు ఎవరి దగ్గర రావాలంటే దేవుని దగ్గర రావాలి. కాబట్టి సాక్ష్యంగా చెప్తూ ఉంటాను నేను, ఎందుకు మీరు మందిరానికి రావాలంటే మేము అందరూ కూడా పర్ఫెక్ట్ ఎదుగుతూ అవుతున్నాం, మందిరానికి వస్తాం. కాబట్టి దేవుని వాక్యం చదివిస్తుంది, నువ్వు ఏ విధంగా అయితే ఉన్నావో, ఏ పాపంతో అయితే ఉన్నావో, ఏ యొక్క బంధకాలతో అయితే నువ్వు బంధించబడ్డావో అక్కడి నుంచేరా నేను నీకు విడిపిస్తా, నేను విడుదల చేస్తా, నేను నీకు బాగు చేస్తా అంటాడు దేవుడు. అయితే మనం అంటాము లేదు, నేను ఎక్కడ బయట నేను పరిశుద్ధంగా ఉండి తర్వాత మందిరంలో రావాలి అనుకుంటాను. కానీ అది తప్పు, ఆ భావన, ఆ ఆలోచన తప్పు. కాబట్టి ఈ రోజు దేవుడు 3 విషయాలు మనకు తెలియపరిచాడు. మొదటిగా తప్పిపోయిన నాణ్యము, నిర్లక్ష్యంగా ఉంటే ఖచ్చితంగా మీరు తప్పిపోతారు. తప్పిపోయిన మనము విశ్వాస యాత్రలో, ఆధ్యాత్మిక యాత్రలో మనం ఏం చేస్తూ ఉంటామంటే తప్పిపోయే వారిగా ఉంటాం. అలా ఏ విషయాల్లో మీరు తప్పిపోయి ఉంటారో మీకు తెలుసు కాబట్టి ఆ విషయాలు తప్పిపోకుండా దేవుని సహాయాన్ని మీరు అడగాలి. ఈ రోజు మూడవదిగా మనం చూస్తున్నాం, తప్పిపోయిన ఉన్నాడు. కొంతమంది నా ఇష్టము, నా ఇచ్చ ఇక్కడ జరగదని చెప్పేసి వేరే చోట్ల వెళ్ళి పాపం చేసే వాళ్ళు మనం చూస్తూ ఉంటాం. అయితే అలా ఉండకూడదు. ఆ పాపం ఉన్నట్లయితే, మరణించినట్లయితే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. కాబట్టి మరలా దేవుని దగ్గరికి రా అని దాని యొక్క అర్థం. కాబట్టి దేవుడు 3 విషయాలు మనం తెలియపరిచాడు. ఆధ్యాత్మిక జీవితంలో తెలుసుకోవాల్సిన 3 విషయాలు: తప్పిపోయిన నాణ్యము, తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన కుమారుడు. ఈ మూడింట్లో ఏ ఒక్కటైనా నీలో ఉందేమో, నీ కుటుంబంలో ఉందేమో, నీ దాంపత్య జీవితంలో ఉందేమో, మన సంఘంలో ఉందేమో. ఒకవేళ ఉన్నట్లయితే మనం మన కుటుంబాన్ని సరి చేసుకుందాం, సంఘాన్ని సరి చేసుకుందాం, మన స్నేహితుల మధ్య ఉన్నట్లయితే సరి చేసుకుందాం, బంధువుల మధ్య ఉన్నట్లయితే సరి చేసుకుందాం, ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళ మధ్య ఉన్నట్లయితే సరి చేసుకుందాం. ఈ 3 విషయాల్లో ఏదో ఒకటైనా ఖచ్చితంగా నీలో ఉంటుంది. లేదు అని దేవుడిని మోసం చేయవద్దు, నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు. ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడో ఒక చోట తగ్గిపోయావు, ఎక్కడో ఒక చోట తగ్గిపోయావు. కాబట్టి దేవుడు పరిశుద్ధాత్ముడు ద్వారా తెలియపరిచాడు. అలా తెలియపరిచినప్పుడు నీ హృదయాన్ని సరి చేసుకో, దేవుడికి సమర్పించు. ఇప్పటి నుంచి నిర్లక్ష్యంగా జీవించను, నేను తగ్గిపోను, ఖచ్చితంగా నీ సన్నిధిలో కనిపిస్తా. ఈ 3 విషయాలు తీర్మానం తీసుకుని మన జీవితంలో దేవుడికి నువ్వు అప్పగించినట్లయితే అద్భుతమైన రీతిలో దేవుడు నిన్ను వాడుకోగలడు, ఉపయోగించుకోగలడు, నీ కుటుంబాన్ని కట్టుకోగలడు. దేవుడి వాక్యం ద్వారా నిర్మించగలరా.